రాజేష్ గారు పిల్లా సాయి ఫోటో అంటూ అంబట్ రాంబాబు గారు ఒక ఫోటో చూపించారు. ఆ పిల్ల సాయి కుటుంబ సభ్యులు ఈరోజు చంద్రబాబును కలిశారు. వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి కలిసి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ రోజు అక్కడ పార్టీలో నైట్ నవీన్ రెడ్డిని పెగ్ కోసేసాడు కదా, అది నాతో ఎవరైనా పెట్టుకుంటే ఎలానే ఉంటుందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆల్రెడీ అసలు అప్పటికే ఒక మర్డర్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు సాయి. ఇప్పుడు మళ్ళీ నవీన్ రెడ్డిని మర్డర్ చేసి పారిపోతే పట్టుకొచ్చారు. కాపుల్లో చిలికి తీసుకురావడం ద్వారా తాను రాజకీయంగా లాభపడాలి అనేది జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు పిల్లా సాయి ఫోటో అంటూ అంబట్ రాంబాబు గారు ఒక ఫోటో చూపించారు. అయితే ఆ ఫోటోలో చాలా దెబ్బలుండి బ్లడ్ ఉండి ఒక వ్యక్తిని బాగా హింసించినట్టు కనిపిస్తుంది. అయితే ఇతనే పిల్లా సాయి, సిఐ నాగరాజు ఇతని బాగా హింసించారంటూ దాన్ని సర్క్యులేట్ చేశారు. అయితే నిజంగా ఆ ఫోటో పిల్లా సాయిదేనా, లేకపోతే ఆ ఫోటోకి పిల్ల సాయికి ఉన్న సంబంధం ఏంటి? వాస్తవానికి ఆ ఫోటో నవీన్ రెడ్డి అనే రౌడీ షీటర్ అండి. పిల్ల సాయికి నవీన్ రెడ్డికి జరిగిన గొడవలో నవీన్ రెడ్డి అనే రౌడీ షీటర్ని పిల్ల సాయి చంపేశాడు. ఆ నవీన్ రెడ్డి ఫోటో పట్టుకొని ఈ జగన్ మీడియా, సోషల్ మీడియా, జగన్కి అనుకూలంగా మీడియా అంతా కూడా అది పిల్ల సాయిని ఇట్లా పోలీసులు చంపేశారని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తున్నారు. అసలు మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక మాట చెప్తాను. వాస్తవానికి శవ రాజకీయం అంటే ఏంటి, మంచి రాజకీయం అంటే ఏంటి, జస్ట్ ఒక 2 ముక్కలు చెప్తాను. ఇప్పుడు పిల్ల సాయి కుటుంబ సభ్యుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా, వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చారు. అది దాన్ని శవ రాజకీయం అంటారండి. ఎందుకంటే దాన్ని కులపరంగా విద్వేషాలు రెచ్చగొట్టేసి రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్నారు కాబట్టి అది మామూలుగా శవ రాజకీయం అయింది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ వైసీపీ ప్రచారం చేస్తుంది, పిల్లసాయి లేడు చనిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. కానీ అది ఏ విషయం 29న బయటపడిద్ది. ఆ పిల్లసాయి కుటుంబ సభ్యులు ఈరోజు చంద్రబాబును కలిశారు. వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి కలిసిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఒక ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. అదే విషయం మీడియాతో కూడా చెప్పారు. అది మంచి రాజకీయం అండి. అంటే శవ రాజకీయానికి మంచి రాజకీయానికి ఉన్న తేడా అని మీకు చెప్పా. తర్వాత ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దామండి. జూన్ 4వ తేదీ రాత్రి 10:20 జగ్గయ్యపేటలో గవర్నమెంట్ హాస్పిటల్కి 2 వ్యక్తులు ఒక గాయాలతో బాగా సోతప్పి పడిపోయాడా లేకపోతే మరణించాడో తెలియని స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే మామూలుగా డాక్టర్స్ టెస్ట్ చేశారండి, అతను చచ్చిపోయాడని చెప్పేసి చెప్పారు. దీంతో ఆ శవాన్ని తీసుకొచ్చిన ఆ 2 యువకులు ఉన్నారు కదా, వాళ్ళకి భయం వేసి వాళ్ళు పారిపోయారు. దాంతో పోలీసులు ఏం చేశారంటే జగ్గయ్యపేట పోలీసులకి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని చేశారు. ఎంక్వైరీలో మొత్తం చూస్తే ఇతను నవీన్ రెడ్డి విజయవాడ భవానీపురం పరిధిలో రౌడీ షీటర్గా నమోదైందని చెప్పి తేలింది. వాస్తవానికి అది పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలిన విషయాలు ఏంటంటే, ఈ నవీన్ రెడ్డి పిల్లసాయి అంటే అతని పూర్తి పేరు గాది సాయి కృష్ణ అండి. ఈ పిల్లసాయి నవీన్ రెడ్డి 2 స్నేహితులు. దొంగతనాలు చేస్తా జల్సాలు చేస్తున్నారు. అట్లానే క్రమక్రమంగా అది పెరిగింది. గంజాయి నమ్మటం, వీళ్ళు కూడా గంజాయి తీసుకోవడంతో పాటు గంజాయి నమ్మటం అట్లా చేస్తున్నారు. దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు కూడా కేసులు పెరుగుతూ వస్తున్నాయి వయసు పెరిగే కొద్దీ. అట్లా వీళ్ళు చేస్తుంటే సాయిది కృష్ణలంక ఏరియా, నవీన్ రెడ్డిది భవానీపురం ఏరియా. ఈ 2 స్టేషన్లో కూడా 2 మీద రౌడీ షీట్స్ ఉన్నాయి. అయితే పోలీసు నుంచి ఒత్తిడి బాగా ఎక్కువైంది. ప్లస్ డైలీ ఇట్లా వీళ్ళ మీద రౌడీ షీట్స్ ఉన్నప్పుడు స్టేషన్కి వచ్చి సంతకాలు పెడతాం, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఒకవేళ అనుమానాస్పదంగా ఏ సంఘటన జరిగినా కూడా వాళ్ళని పిలుస్తారు. ఎట్లా ఈ ప్రెషర్ ఇవన్నీ భరించలేక వీళ్ళు వేరే చోటకి వెళ్ళిపోదామని చెప్పేసి జగ్గయ్యపేట వెళ్ళిపోయారు. జగ్గయ్యపేట ఎందుకు వెళ్ళారంటే ఆ జగ్గయ్యపేట సరౌండింగ్స్ అన్నీ కూడా కొన్ని ఫ్యాక్టరీస్, ఇట్లా కంపెనీలు అన్నీ ఉంటాయి. రకరకాల ప్రాంతాల నుంచి కార్మికులు అందరూ వస్తారు, అక్కడ ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి పని మీద వచ్చామండి అని కావాలని చెప్పి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అక్కడ ఉండి కొద్ది రోజులు అక్కడే జల్సా చేస్తున్నారు. వాళ్ళకి అక్కడే 2 కుర్రాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళతో కలిసి ఒకరోజు నైట్ ఏంటంటే ఈ 4 మామూలుగా మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మందు పార్టీలో మందంతా అయిపోయిన తర్వాత మన నవీన్ రెడ్డి ఫోన్ కావాలని చెప్పేసి పిల్లసాయిని అడిగితే ఇచ్చారు. అతను ఫోన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఫోన్ కావాలి నాకని చెప్పేసి నవీన్ రెడ్డిని పిల్లసాయి అడిగితే అప్పటికే అతను ఇవ్వలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే తాగిన మైకుల్లో ఉన్నారు కదా, ఇంకెంతసేపు అడిగినా కూడా మనకి ఫోన్ ఇవ్వట్లేదని చెప్పేసి పిల్లసాయి ఏం చేశాడంటే ఆవేశంతో అతను గొడవ దిగాడు. ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో మళ్ళీ పిల్లసాయి తాగిన బీర్ సీసా ఉంటుంది కదా, అది తీసేసుకొని దాన్ని పగలగొట్టి ఇక్కడ పేక్ కోసేసాడు నవీన్ రెడ్డిది. తర్వాత అతను కింద అపస్మారక స్థితికి పడిపోయాడండి. అది చూసి పిల్లసాయి వెంటనే అక్కడి నుంచి పరారైపోయాడు. దాంతో అక్కడ ఉన్న 2 యువకులు ఉన్నారు కదా స్థానికులు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక నవీన్ రెడ్డి
మృతదేహం అంటే అప్పటికి చచ్చిపోయారో లేదని వాళ్ళకి తెలియదు. ఆ శవాన్ని తీసుకొని జగ్గబయట హాస్పిటల్కి వచ్చారు. వస్తే అక్కడ చెప్పారు చచ్చిపోయారని చెప్పేసి. తర్వాత ఏం చేశారు, ఈ పిల్ల సాయి కోసం జగ్గబయట పోలీసులు అక్కడి నుంచి విజయవాడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు అతను దర్యాప్తు స్టార్ట్ చేశారు. అయితే ఇతను ఎక్కడున్నాడని చెప్పేసి చూసుకునే మామూలుగా పిల్ల సాయి ఏం చేశాడంటే పారిపోయినాడు, మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా కృష్ణా జిల్లాను నల్గొండ జిల్లాలో కొన్ని ఏరియాలు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతా వేరే అక్కడ ఎవరన్నా ఫోన్ కనపడితే వాళ్ళు తీసుకొని ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నాడు 2-3 చోట్ల. పోలీసులు ఏం చేశారంటే పిల్లసాయి స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అతని ఫోన్ నెంబర్లు ఏంటనేది వాళ్ళు ముందుగానే ట్రేస్ అవుట్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పిల్లసాయి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం ట్రేస్ అవుట్ చేసి ఆ ఏరియాకి వెళ్తే అతను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇట్లా ఫోన్లు చేస్తున్నాడు కదా, వాళ్ళు కొంచెం 2-3 సార్లు అట్లా ట్రేస్ అవుట్ చేసి పెట్టుకున్నారు. ఒకరోజు సూర్యాపేట వెళ్ళాడు పిల్లసాయి, అట్లానే మార్చుకుంటా వెళ్ళాడు. సూర్యాపేటలో ఒకరి దగ్గర ఫోన్ తీసుకొని అందుట్లో తను సిమ్ వేసి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత సూర్యాపేట సరౌండింగ్స్లో ఉన్నాడని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. ఇమ్మీడియట్గా అక్కడ పోలీసులకు ఫోన్ చేసి పంపించారు. వెంటనే అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి పిల్లసాయిని తీసుకొచ్చేసారు. ఇతని మీద మామూలుగా 25 సంవత్సరాల వయసు అండి. ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు 23 కేసులు ఉన్నాయి. ఒక బాలికను అత్యాచారం చేసిన పోక్సో కేసు ఉంది. అది కాకుండా దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, జల్సాలు, 2 మర్డర్ కేసులు, గంజాయి, తర్వాత బ్లేడ్ బ్యాచ్ని ఎంకరేజ్ చేయటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ రోజు అక్కడ పార్టీలో నైటు నవీన్ రెడ్డిని పెగ్ కోసేసాడు కదా, అది నాతో ఎవరైనా పెట్టుకుంటే ఎలానే ఉంటుందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. అంటే అక్కడ వాళ్ళకి ఒక బెరుకు అనేది కానీ భయం అనేది కానీ ఒక తప్పు చేస్తున్నది కానీ ఏమీ లేదు. అంటే 25 సంవత్సరాల వయసుకే అతను ఏ స్థాయి రౌడీ షీటర్గా మారాడో మీరు అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు భవిష్యత్తులో ఒక రకంగా ఇంకా ఇట్లానే వదిలేస్తే ఎంత దారుణమైన స్థితికి వెళ్తారో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. అట్లా పట్టుకొచ్చి ఆల్రెడీ అసలు అప్పటికే ఒక మర్డర్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు సాయి. ఇప్పుడు మళ్ళీ నవీన్ రెడ్డిని మర్డర్ చేసి పారిపోతే పట్టుకొచ్చిన తర్వాత ఇది కేసు మొత్తం నడిచిందండి. మామూలుగా కోర్టులో హాజరుపరచడం ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత బెయిల్ మీద ఇప్పుడు మార్కాపురం వెళ్తే మళ్ళీ ఇదే విషయం వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, మనం ముందులో అనుకున్నట్లుగానే వచ్చి స్టేషన్లో సంతకాలు పెడతాం ఇట్లాంటివన్నీ ఉండాలి కదా. అయితే ఇట్లా రావట్లేదని చెప్పేసి మార్కాపురం వెళ్ళారు పోలీసులు. మార్కాపురం వెళ్ళి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. 29న క్లారిటీ వస్తుంది. అయితే వీళ్ళు ఆరోపించడం ఏంటంటే సాయి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు, మా వాడిని కొట్టారు, చంపేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో కృష్ణలంక సిఐ నాగరాజు ఉన్నారు కదండి, అతన్ని ముందులో వీఆర్కి పంపిస్తే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని అతను సస్పెండ్ చేశారు. వాస్తవాలు ఏంటనేది ఇంకా పూర్తిగా బయటికి రాలేదండి. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ పిల్లసాయి అసలు అతని వ్యక్తిగతం ఏంటి, లేకపోతే అతను ఏ స్థాయిలో రౌడీ షీటర్గా రూపాంతరం చెందాడనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇది 25 ఏళ్ల వయసులోనే 23 కేసులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో కానీ ఇట్లా మిగతా ఏమైనా చూసినా కూడా అంటే యువతను ఎక్కువగా నేరాల వైపు ఎంకరేజ్ చేసే విధంగా ఉంటాయి వీడియోలు కానీ అవన్నీ కూడా. ఇట్లా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అందుకనే ఆ ఒత్తిడిని తట్టుకోలేక వీళ్ళు అక్కడ జగ్గైపేట వెళ్ళారని. అయితే చూడండి, ఇప్పుడు తీసుకొచ్చారు కనపడలేదని వీళ్ళు అనుకుంటున్నారు కదా, 29న మనకి ఏ విషయం తెలుస్తుంది కదా. కాబట్టి ఈలోపు జగన్ దీన్ని కుల రాజకీయాల కింద వాడుకుంటున్నారు. అయితే వీళ్ళు సీఎంని కలిసిన తర్వాత చెప్పారు, మాకు ఎటువంటి ఇది లేదు, మాకు ప్రభుత్వం మీద చంద్రబాబు కూడా హామీ ఇచ్చారండి. ఎందుకంటే మేము ప్రభుత్వం భరోసాగా ఉంటుంది, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఆ నమ్మకంతో సంతోషంగా తిరిగి వచ్చారు. కానీ అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ కులం రంగు పులిమారు, పవన్ కళ్యాణ్ని ఇరికించాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్. అంటే మొన్న అంబటి రాంబాబు, తర్వాత కురసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు ఇట్లా కాపు నాయకుల్ని 4 పిలిచి ఒక మీటింగ్ పెట్టేసి రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కూడా, అంటే సాయి కృష్ణ విషయంలో మనం ఫెయిల్ అయ్యాము, విషయం నాకు అర్థమవుతూనే ఉంది, ఇంకా ఏది జరిగినా కూడా కులం రంగు పులుగుదాము, మొత్తం దాన్ని మనం అనుకూలంగా మార్చుకుందాము. అయితే ఇప్పుడు ఇది మాత్రం అంటే ఏది జరిగినా కూడా కాపుల్లో చీలిక తీసుకురావాలి, కాపులు టీడీపీకి దూరం అవ్వాలి, అట్లనే ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాగనే ఉంటే కానీ పవన్ కళ్యాణ్ కూడా దూరం అవ్వాలి అని చెప్పేసి ఆ బాధ్యతను ఆ కాపు నాయకులకి అప్పచెప్పేశారు. అట్లా చేయాలని చెప్పేసి అదండి మామూలుగా జరిగింది. అంటే కాపుల్లో చిలికి తీసుకురావడం ద్వారా తాను రాజకీయంగా లాభపడాలి అనేది జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం. అంటే పిల్లా సాయికి ఇంత నేర చరిత్ర ఉందని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించి వచ్చారు. మరి సేమ్ టైం ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళని ఇంటికి పిలిపించుకున్నారు, కానీ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదంటారు? అంటే అది రాజకీయంగా స్వలాభానికి పనికిరాదు కదా. వాస్తవానికి అప్పుడు ఏం చేశారంటే అంబటి రాంబాబు డబ్బులు ఇచ్చి పంపించారు, విషయం బయటకు రాకుండా ఉండటం కోసం. ఆల్రెడీ అప్పుడు తెలుసు
ఆ రోజే పంపించారు, 10 లక్షలు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించారు. అయితే తర్వాత అనుకోకుండా ఆ వీడియో ఒకటి బయటపడింది కదండి. ఆ వీడియో బయటపడిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి కాన్వే కింద జగన్ ఉన్న కారు కింద పడింది అనేది అందరికీ తెలిసింది. దాంతో ఇక చూడండి మళ్ళీ మీరు అక్కడ అతన్ని సరే ముందలేమో డబ్బులు ఇచ్చి అంబటి రాంబాబుని పంపించాడు. ఇక్కడ పిల్ల సాయిది రాజకీయంగా మనకు ఉపయోగపడుతుందని ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళి కలిశాడు. కానీ అదే రోజు తన కారు కింద పడిన వ్యక్తిని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడానికి మాత్రం ఇతను వెళ్ళాల. బాధితులు కూడా ఈయన వచ్చి కలవాలా అంటే ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి కలవాలి, కానీ వాళ్ళని తన ఇంటికి పిలిపించుకున్నారు. అది అసలు ఏ విధంగా న్యాయం అవుతుంది? అంటే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు బాధతో ఉన్నప్పుడు తను అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఒక చిన్న నైతికత. అంటే అది కూడా లేకుండా అట్లా వ్యవహరిస్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకంటే తోట చంద్రయ్యని హత్య చేసినప్పుడు చంద్రబాబు స్వయంగా వెళ్ళి పాడి మోశారు శ్మశానం వరకు కూడా. అది ఒక నైతికత, లేకపోతే పార్టీ పట్ల నిబద్ధత ఉన్న కార్యకర్తకి ఒక అధినేత ఇచ్చే గౌరవం. కానీ ఇప్పుడు వాళ్ళని తన ఇంటికి పిలిపించుకున్నాడు అంటేనే ప్రజలు అర్థం చేసుకోవాలి ఏ విధంగా కుల రాజకీయం చేస్తున్నాడు జగన్, ఏ విధంగా కాపుల్లో చిలికి తీసుకురావాలనుకుంటున్నారు, కుటుంబ ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా వద్దా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రజల మీదే ఉందండి. థ్యాంక్ యూ రాజేష్ గారు.